విభజన రాజకీయం అంటూ మన రాధాకృష్ణ గారు ఒక ఎడిటోరియల్ కాలం రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కూడా ఉభయ రాష్ట్రాల మధ్య వైషమ్యాలు అవసరమా అంటే కొంతమందికి అవసరమే. అందుకు విషయం ఎంత చిన్నదైనా తెలంగాణ వాదం తెర మీదకి వస్తుంది. తెలంగాణలో రాజకీయ అధికారం ఫలానా వాళ్ళ చేతిలోనే ఉండాలని కొందరు భావించడం వల్లనే ఈ పరిస్థితి. ఈ కారణంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళని తెలంగాణలో విలన్లుగా చూపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వేలు పెట్టడం లేదు. అందుకే ఆయన తెలంగాణ వాదులు కానీ వారి వెనక్కున్న బీఆర్ఎస్ కానీ టార్గెట్ చేసుకోవడం లేదని చెప్పచ్చు. దీన్ని బట్టి ప్రస్తుత వివాదంలో ఎవరి అంతరం ఏంటన్నది స్పష్టమవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ సారీ చెప్పిన తర్వాత సమసిపోవాల్సిన వివాదం ఇంత దూరంగా రావడానికి ఎవరికి వారు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించడమే కారణం. తమ పార్టీకి ఏ రూపంలోనూ ఉపయోగపడిన విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తలదూర్చడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. రేవంత్ రెడ్డికి మనసా వాచ కర్మణ సహకరించేటటువంటి రాధాకృష్ణ గారికి తెలియదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? పవన్ మాట్లాడాడు, ఇటు పక్కన పొన్నం చెప్పేశాడు సమాధానం. అంటే ఎవరు నడిపిస్తున్నారు ఈ విభజన రాజకీయం తెలంగాణలో? బీఆర్ఎస్ వాళ్ళు నోరు మెదపలా. ఎందుకోసం మోసం చేస్తున్నారు రాధాకృష్ణ గారు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఒకటి, వైసీపీ పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి ఆగారు. వీళ్ళిద్దరు ఇంటెన్షన్ ఏంటి? పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు అక్కడ ఎన్నికలు. కాబట్టి ఎవరు ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ ఫీల్ అవుతుంది. ఎందుకని? తెలుగుదేశం ఓటర్లు క్రిందసారి కాంగ్రెస్కి టర్న్ అయ్యారు. మళ్ళీ తెలుగుదేశం, జనసేనలు కనుక ఏమన్నా కలిసి పోటీ చేస్తే తమ ఓట్లు పోతాయి అన్నటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి అది రేవంత్ రెడ్డి డైరెక్ట్గా చంద్రబాబు గారితో నీళ్ళ గురించి మాట్లాడినట్టు మాట్లాడకుండా వీళ్ళందరితో తిట్టిస్తున్నాడు. అద్దంకి దయాకర్ ఊరకనే మాట్లాడతాడా? అద్దంకి దయాకర్ మాట్లాడాడంటే రేవంత్ మాట్లాడినట్టే. పొన్నం ప్రకారం మాట్లాడిన దాన్ని సమర్థించారంటే రేవంత్ రెడ్డి మాట్లాడించినట్టే. ఈ విభజన రాజకీయం ఇప్పుడు చేస్తోంది రేవంత్ రెడ్డి. ఈవెన్ ఈయనైతే బీఆర్ఎస్ ఎవరు మాట్లాడాల, ఒక్క కేటీఆర్ కూడా చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాడు. అవును, మా బాధ్యత, ఇది మా పెద్దోళ్ళదే, మీరు ఇక్కడికి వచ్చి పోటీ కూడా చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. ఇంతకుముందు పోటీ చేయలేదేంటి? 2023లో జనసేన పోటీ చేయలేదా? 2018లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదా? సెక్రటేరియట్ని మీరు పరిపాలిస్తానంటే మా ప్రజలు అంగీకరించరన్నారు. అంతేగాని మేము కొడతాం, మేము చంపుతాం అలా ఆ మాట్లాడిన వాళ్ళు ఎవరు అక్కడ? అంటే ఓ పక్కన చంద్రబాబు గారు కావాలి, రేవంత్ కావాలి, రాధాకృష్ణ గారి విషయాన్ని ఇప్పుడు ఏమి అనలేక ఇట్లా చేయబాకండి నాయన అని తిడుతున్నారనమాట.